ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భారతదేశ రక్షణ రంగంలో ఒక సంచలనం గురించి. వేగానికి, శక్తికి, సంపూర్ణ ఆధిపత్యానికి మారుపేరుగా నిలిచిన ఆ అస్త్రం బ్రహ్మోస్. సరే, ఒకసారి ఊహించుకోండి. డిసెంబర్ 1, 2025. ప్రదేశం బంగాళాఖాతం. ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక శబ్దం. ఇది కేవలం ఒక క్షిపణి పరీక్ష కాదు, ఇది ప్రపంచానికొక స్పష్టమైన సందేశం. అప్పుడు జరిగిందేంటంటే, మన ఇండియన్ ఆర్మీ సాదరన్ కమాండ్ ఒక కాంబాట్ లాంచ్ను నిర్వహించింది. మరి దాని ఫలితం? రక్షణా శాఖ వర్గాలు చెప్పిన దాని ప్రకారం బ్రహ్మోస్ మిసైల్ తన టార్గెట్ను పిన్ పాయింట్ యాక్యురేసీతో, అంటే సూదిమొనతో గుచ్చినంత ఖచ్చితత్వంతో ఛేదించింది. మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ స్టేటస్ పూర్తిగా మారిపోయింది. అది కేవలం ఒక టెస్టింగ్ రేంజ్లో హీరో కాదు, ఇప్పుడు అది ఒక కాంబాట్ ప్రూవెన్ ప్రెడేటర్. అంటే యుద్ధక్షేత్రంలో తన పవరేంటో రుజువు చేసుకున్న ఒక నిజమైన వేటగాడు. అసలు బ్రహ్మోస్ను ఇంత స్పెషల్గా మార్చేదేంటి? దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటి? దానివల్లే కదా ప్రపంచ దేశాలన్నీ తమ డిఫెన్స్ స్ట్రాటజీలను మార్చుకోవాల్సొస్తోంది. ఆ సైన్స్ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. బ్రహ్మోస్ ఎంతో వేగంగా వెళ్లడానికి గుండెలాంటిది దాని ర్యామ్జెట్ ఇంజిన్. సింపుల్గా చెప్పాలంటే, ఇది గాలిని పీల్చుకునే ఒక ఇంజిన్. అది ముందుకెళ్తున్నప్పుడు ఆ వేగాన్నే వాడుకుని గాలిని కంప్రెస్ చేస్తుంది. దానివల్ల ఎలాంటి బ్రేక్ లేకుండా సూపర్సానిక్ స్పీడ్లో దూసుకుపోగలదు. ఈ స్పీడ్ ఎంత ఎక్కువ అర్థం కావాలంటే ఒక కంపారిజన్ చూద్దాం. మనకు బాగా తెలిసిన అమెరికా టోమాహాక్ మిసైల్ గంటకు సుమారు 880 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అదే మన బ్రహ్మోస్ గంటకు దాదాపు 3700 కిలోమీటర్లు. అంటే మాటల్లో చెప్పాలంటే శబ్దవేగం కన్నా దాదాపు 3 రెట్లెక్కువ వేగం. ఊహించండి ఆ తేడా. సరే, ఇంత వేగముంది, దానివల్ల ఏంటి ఉపయోగం అని అడగొచ్చు. అక్కడే వస్తుంది కైనెటిక్ ఎనర్జీ, అంటే గతిశక్తి. బ్రహ్మోస్ వేగం ఎంత ఎక్కువంటే అది ఒక సబ్సానిక్ మిసైల్ కన్నా ఏకంగా 9 రెట్లు ఎక్కువ ఫోర్స్తో టార్గెట్ను ఢీకొడుతుంది. అసలు విషయమేంటంటే, దానిమీద వార్హెడ్ లేకపోయినా సరే కేవలం దాని తాకిడి శక్తికే ఒక పెద్ద యుద్ధనౌక 2 ముక్కలైపోతుంది. కేవలం స్పీడ్ మాత్రమే బ్రహ్మోస్ని గొప్పది చెయ్యట్లేదు. ఉదాహరణకి, రాడార్ కనపడకుండా సముద్రపు అలలకు దగ్గరగా చాలా తక్కువ ఎత్తులో ఎగురుతుంది. ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్, అంటే ఒకసారి లాంచ్ చేశాక దాని దారి అదే చూసుకుంటుంది. మరి దాన్ని ఆపగలమా? ప్రస్తుతం ఉన్న ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీన్ని అడ్డుకోలంత వేగంగా వెళుతుంది. అంతేకాదు, దారిలో శత్రువుని కన్ఫ్యూజ్ చేయడానికి విన్యాసాలు కూడా చేస్తుంది. ఇవన్నీ కలిపి బ్రహ్మోస్ని దాదాపు అన్టచబుల్ చేస్తాయి. ఓకే, ఇప్పటిదాకా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూశాం. కానీ నిజమైన యుద్ధంలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దానికోసమే మనం మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకోవాలి. అక్కడే బ్రహ్మోస్ తన అసలు సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. ఆ 4 రోజుల సంఘర్షంలో ఏం జరిగిందంటే, బ్రహ్మోస్ యూనిట్లు శత్రువుల దట్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఛేదించుకుని లోపలికి వెళ్లాయి. వాళ్ల ఎయిర్బేసులు, కమాండ్ సెంటర్లు లాంటి అత్యంత కీలకమైన పటిష్టమైన టార్గెట్లను విజయవంతంగా నాశనం చేశాయి. సో ఇది ల్యాబ్లో జరిగిన టెస్ట్ కాదు, రియల్ వార్జోన్లో ప్రూవ్ అయిన పవర్. అయితే బ్రహ్మోస్ ప్రభావం కేవలం టార్గెట్లను కొట్టడమే కాదు, అది మొత్తం యుద్ధక్షేత్రం రూపురేఖలనే మార్చేస్తుంది. ముఖ్యంగా మన హిమాలయాల లాంటి కష్టమైన ప్రాంతాల్లో ఇదొక స్ట్రాటజిక్ గేమ్ చేంజర్. ఒక ప్రశ్న వేసుకుందాం. ఒక పర్వతం వెనకాల శత్రువులు దాక్కున్నారు. వాళ్లని టార్గెట్ చేయడమెలా? ఇది మిలిటరీ ప్లానర్స్కి ఎప్పుడూ ఉండే ఒక పెద్ద సవాల్. కాని ఈ ప్రశ్నకు బ్రహ్మోస్ దగ్గర ఒక యునీక్ సమాధానముంది. ఆ సమాధానమే ఈ స్టీప్ డైవ్ క్యాపబిలిటీ. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ బ్రహ్మోస్ పర్వత శిఖరానికి సమాంతరంగా దాన్ని ఒక కవర్లా వాడుకుంటూ వెళ్తుంది. దీనివల్ల లోయలో ఉన్న శత్రువుల రేడార్లకు ఇది అస్సలు కనపడదు. ఇక టార్గెట్ దగ్గరికి రాగానే అకస్మాత్తుగా దాదాపు 70 డిగ్రీల నిటారుకోణంలో కిందికి డైవ్ చేసి దాక్కున్న లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. ఇది పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేసే పద్ధతినే మార్చేసింది. ఇప్పటివరకు మనం బ్రహ్మోస్ యొక్క మిలిటరీ పవర్ గురించి చూశాం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ మిసైల్ ప్రోగ్రాం మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక పెద్ద బూస్ట్ ఇస్తోంది. ఎలాగో చూద్దాం. ఒకప్పుడు మనం ఆయుధాల కోసం వేరే దేశాల వైపు చూసేవాళ్లం. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బ్రహ్మోస్ పుణ్యమాని ఇండియా ఒక పెద్ద డిఫెన్స్ ఎక్స్పోర్టర్గా మారింది. ఈ ప్రయాణం జాన్యువరి 2022లో ఫిలిప్పీన్స్తో జరిగిన $375 మిలియన్ చారిత్రాత్మక ఒప్పందంతో మొదలైంది.
ఇప్పుడు చూడండి, ఇండోనేషియా, వియత్నాం, యుఏఈ ఇలా డజన్కు పైగా దేశాలు బ్రహ్మోస్ కోసం క్యూలో ఉన్నాయి. ఈ ఎగుమతుల వల్ల మనకెంత ఆదాయం వస్తుందనుకుంటున్నారు? రాబోయే 10 ఏళ్లలో బ్రహ్మోస్ అమ్మకాల ద్వారానే దాదాపు $3 నుంచి $5 బిలియన్ ఆదాయం వస్తుందని అంచనా. ఇది మన ఎకానమీకి ఎంత పెద్ద బూస్టో ఆలోచించండి. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిన మాటలిక్కడ కరెక్ట్గా సరిపోతాయి. భారతదేశం ఇప్పుడు కేవలం తీసుకునే పాత్రలో లేదు, ఇచ్చే పాత్రను పోషిస్తోంది అని ఆయనన్నారు. గ్లోబల్ స్టేజ్లో ఇండియా పాత్ర ఎలా మారిపోయిందో చెప్పడానికి ఇంతకన్నా మంచి మాటల్లేవు. ఇదే కదా అసలైన ఆత్మనిర్భర్ భారత్ అంటే. ఈ గ్లోబల్ సక్సెస్ వెనుక ఒక డొమెస్టిక్ సక్సెస్ స్టోరీ కూడా ఉంది. అదే ఉద్యోగాల కల్పన. ఈ ఒక్క బ్రహ్మోస్ ప్రోగ్రాం వల్ల మన దేశంలోని 200కు పైగా ఇండస్ట్రీస్లో ఏకంగా 15,000కు పైగా ఉద్యోగాలొచ్చాయి. ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వావలంబన భారతదేశం మిషన్కి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? సో ఒక ఐడియాగా డ్రాయింగ్ బోర్డు మీద మొదలై యుద్ధక్షేత్రంలో తనని తాను ప్రూవ్ చేసుకునే వరకు బ్రహ్మోస్ ప్రయాణం ఒక్కటే విషయాన్ని చాలా స్పష్టంగా నిరూపించింది. అదేంటంటే సూపర్సానిక్ శకం మొదలైంది, మరి దానికి నాయకత్వం వహిస్తోంది మన భారతదేశం. అయితే ఈ కథ ఇక్కడితో ముగియదు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ ఎన్జీ అభివృద్ధిలో ఉంది. మరి దాన్ని ఏ ఫైటర్ జెట్తో ఇంటిగ్రేట్ చేస్తే బెస్ట్? మన దేశీయ తేజస్ MK2నా, లేక ఇప్పటికే మన దగ్గరున్న పవర్ఫుల్ రాఫెల్తోనా? వ్యూహాత్మకంగా ఇండియా ఏ దారినెంచుకోవాలి? దీని గురించి ఆలోచించండి.